వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్ తెలుగులో ఫస్ట్ లెసన్ అభినందన గురించి తెలుసుకుందాం. ఈ అభినందన అనే పాఠం ఎవరు రచించారు? శేషం లక్ష్మీనారాయణాచార్య రచించారు. అభినందన ప్రక్రియ వచ్చేసి గేయం, ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి, శ్రమ గౌరవం. ఉద్దేశం ఏంటిది? శ్రమను గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరి శ్రమను? రైతులు, సైనికుల యొక్క శ్రమను, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, ఈ గేయం ఎక్కడి నుండి తీసుకొనబడింది? శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకొనబడింది. ఈ అభినందన అనే పాఠం ఎక్కడి నుండి తీసుకొనబడింది? స్వరభారతి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకొనబడింది. నెక్స్ట్, కవి పరిచయం. అంటే శేషం లక్ష్మీనారాయణ ఎక్కడ జన్మించారు? కరీంనగర్ జిల్లాలోని నగునూరులో జన్మించారు. అతని తల్లిదండ్రులు కనకమ్మ, నరహరి స్వామి. నెక్స్ట్, ఏ జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు? అంటే రంగారెడ్డి జిల్లాలో ఆయన తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. ఈయన అనేక పద్య, వచన, గేయ కవితలను రచించాడు. నెక్స్ట్, ఈయన వ్రాసిన విమర్శన వ్యాసాలు ఏ పత్రికలో ప్రచురించబడ్డాయి? దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో. ఈయన రాసిన విమర్శన వ్యాసాలు ఏ పత్రికలో? స్రవంతి పత్రికలో. హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి. నెక్స్ట్, ఈయనది దేనిలో అందవేసిన చేయి? లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలు రాయడంలో అందవేసిన చేయి. నెక్స్ట్, ప్రవేశిక. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి కూడా చాలాసార్లు అడిగారు. ఫస్ట్, జై జవాన్ జై కిసాన్ అన్నవారు లాల్ బహదూర్ శాస్త్రి. సెకండ్, దేశానికి వెన్నెముక రైతు. థర్డ్, దేశాన్ని కంటికి రెప్పలా కాపాడేవాడు సైనికుడు. హాలికులు అంటే అర్థం రైతులు. హలం అంటే నాగలి. గనులు అంటే గొప్పవారు. పుడమి తల్లి అంటే అర్థం భూమాత. రుధిరం అంటే అర్థం రక్తం. స్వేదము అంటే అర్థం చెమట. నెక్స్ట్ కింది గేయాన్ని చదవండి, ఖాళీలను పూరించండి. పల్లెలు మన పాలిటి కల్పతరువులు, నవభారత గృహసీమకు మణిదీపాలు, మానవతకు మందిరాలు, మమతల కవి పుట్టినిల్లు, మన సంపద నిలయాలు, భరతమాత నయనాలు. ప్రగతికి సోపానాలు, సుగతికి తార్కాణాలు, మనిషిగా బతికే మనుగడకు మణిదీపాలు. క్వశ్చన్స్: భరతమాతకు నయనాలు పల్లెలు. సెకండ్, పల్లెలు నవభారత గృహసీమకు మణిదీపాలు. తాడు, ప్రగతికి సోపానాలులో సోపానాలు అంటే నిచ్చెనలు. ఫోర్త్ వన్, నివాసం అనే అర్థం వచ్చే పదాలు: గృహసీమ, పుట్టినిల్లు, నిలయాలు. నెక్స్ట్, పర్యాయ పదాలు. రుధిరం అంటే రక్తం, పసిడి అంటే బంగారం, హాలికులు అంటే రైతులు, కర్షకుడు, స్వేదం అంటే చెమట, బావుట అంటే జెండా, పతాకం, కత్తి అంటే ఖడ్గం, అసి. నెక్స్ట్, భాషను గురించి తెలుసుకుందాం. భాషా విషయంలో ధ్వని అంటే నోటితో పలికేది అని అర్థం. నెక్స్ట్, భాషా ధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టికను వర్ణమాల లేదా అక్షరమాల అని పిలుస్తారు. అందులో అచ్చులు 16, హల్లులు 37. నెక్స్ట్, ద్విత్వాక్షరం. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే దానిని ద్విత్వాక్షరం అంటారు. అంటే కాకి కావొత్తే రావాలి, గాకి గావొత్తే రావాలి. ఇవి ఇంపార్టెంట్ అన్న అడుగుతాడు. క గా ఇచ్చి ఏది అక్షరం అని అడుగుతాడు. సో ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే దానిని ఏమంటారు? ద్విత్వాక్షరం అని పిలుస్తారు. నెక్స్ట్, సంయుక్తాక్షరం. ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా చేరితే దానిని సంయుక్తాక్షరం అంటారు. అంటే ఒక హల్లుకి అదే హల్లు కాకుండా వేరొక హల్లుకు చెందిన ఒత్తు చేరితే దానిని మనం ఏమంటాము?
సంయుక్తాక్షరం అని పిలుస్తారు. న్యా ఎగ్జాంపుల్. నెక్స్ట్ సంశ్లేషాక్షరం. ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు చేరితే దానిని సంశ్లేషణాక్షరం అంటారు. అంటే ఒక హల్లుకు ఒకటి కాకుండా అంతకంటే ఎక్కువ హల్లులు ఒత్తుగా చేరినట్లయితే దానిని ఏమంటారు? సంశ్లేషాక్షరం అంటారు. ఇక్కడ క్ష్మి అనేది 2 ఒత్తులు చేరినాయి కాబట్టి దీనిని సంశ్లేషాక్షరం అని పిలుస్తాము. ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకు అదే హల్లు వస్తే ద్విత్వాక్షరం. ఒక హల్లుకు వేరొక హల్లుకు చెందిన ఒత్తు వస్తే సంయుక్తాక్షరం. ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ వేరొక హల్లులు చెందిన ఒత్తులు వస్తే దానిని సంశ్లేషణాక్షరం అని పిలుస్తాము. నెక్స్ట్ ధైర్యంగా నువ్వు ఒక అడుగు ముందుకు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వేస్తుంది అని చెప్పింది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ ఈ పాఠంలో ఉన్న సందులు. చందనాలివే, చందనాలు ప్లస్ ఇవే ఉత్వ సంధి. ప్రతిపాదికలగు, ప్రతిపాదికలు ప్లస్ అగు ఉత్వ సంధి. కవచమైన, కవచము ప్లస్ అయిన ఉత్వ సంధి. ఎగరేసిన, ఎగరా ప్లస్ ఏసిన అత్వ సంధి. పండించునట్టి, పండించును ప్లస్ అట్టి ఉత్వ సంధి. నెక్స్ట్ సమాసాలు. అభినందన చందనాలు, అభినందనతో కూడిన చందనాలు తృతీయ తత్పురుష సమాసం. భరతమాత పురోగతి, భరతమాత యొక్క పురోగతి షష్ఠీ తత్పురుష సమాసం. దేశభక్తి, దేశం నందు భక్తి సప్తమీ తత్పురుష సమాసం. ఘనవీరులు, ఘనమైన వీరులు విశేషణ పూర్వపద కర్మాధారాయ సమాసం. జన్మభూమి కవచం, జన్మభూమి యొక్క కవచం షష్ఠీ తత్పురుష సమాసం. అవిశ్రాంతి, విశ్రాంతి లేనిది నన్ తత్పురుష సమాసం. నిర్మలురు, మలినం లేని వారు నన్ తత్పురుష సమాసం. ఈ పాఠంలో ఉన్న అలంకారాలు వందనాలు, వందనాలు, అభినందన, చందనాలు. ఇందులో నాలు అనేవి పునరావృతమైనవి కాబట్టి దీన్ని ఏమంటారు? వృత్యానుప్రాసాలంకారం అని పిలుస్తారు. నెక్స్ట్ శ్రమదాచని హాలికులకు, తలవంచని సైనికులకు. చివర్లో కూలకు వచ్చింది కాబట్టి దీన్ని అంత్యానుప్రాసాలంకారం అని పిలుస్తారు. నెక్స్ట్ ఈ పాఠంలో ఉన్న సూక్తి. ధైర్యంగా నువ్వు ఒక్క అడుగు ముందుకు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వేస్తుంది అని చెప్పింది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.